వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు హన్మకొండ సాయిబాబా మందిరంలో రక్తదాన శిబిరం శ్రీ షిరిడి సాయి సేవా సమాజ్ MGM రక్తనిధి సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవం బుద్వెల్ టీచర్స్ కాలనీలో పండుగ వాతావరణం టీఆర్ఎస్ యువజన విభాగం నేత ఔదార్యం రాచర్ల గుండారం గ్రామానికి చెందిన క్రీడాకారుడికి 1,80,000 రూపాయల మేర ఆర్థిక సహాయం మాజీ మంత్రి ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లి చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా హన్మకొండలోని సాయిబాబా మందిరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమం శ్రీ షిరిడి సాయి సేవా సమాజ్ MGM రక్తనిధి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని దానాలలో నేత్ర రక్తదానం గొప్పవని చెప్పారు ఒకరు ఇచ్చిన రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చన్నారు రక్తాన్ని కృత్రిమంగా ఎవరు తయారు చేయలేరన్నారు అందువల్ల అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు దాదాపు 50 మంది రక్తదానం చేశారని షిరిడి సాయి సేవా సమాజ్ నిర్వాహకులు తెలిపారు బ్రదర్ అనే బ్రదర్ ఈరోజు షిరిడి సాయిబాబా మందిరం హన్మకొండలో MGM హాస్పిటల్ వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ కేవీ రమణయ్య గారు అట్లాగే కళ్యాణి గారు డాక్టర్ ప్రసాద్ గారు వారి యొక్క నిర్వహణలో రక్తదాన శిబిరం ఈరోజు ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ యొక్క రక్తదాన శిబిరానికి ముఖ్యంగా మనకు ఎంతో అవసరమైనటువంటి ఈ రక్తం దానివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రక్తాన్ని దానం చేయటం వల్ల దాతలకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఏదైనా టీఆర్ఎస్ యువజన విభాగం నేత ఔదార్యం చాటుకున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామానికి చెందిన ముడావత్ వెంకటేష్ అనే అంతర్జాతీయ క్రీడాకారుడికి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా టీఆర్ఎస్ యువజన విభాగం నేత ఉగ్గం రాకేష్ యాదవ్ 1,80,000 రూపాయల మేర ఆర్థిక సాయం అందజేశారు వెంకటేష్ అంతర్జాతీయ స్థాయిలో ఖోఖో పోటీలో పాల్గొని అనేక పతకాలు సాధించాడు పేద కుటుంబానికి చెందిన వెంకటేష్ తన ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో మంత్రి కేటీఆర్ని సంప్రదించాడు ఈ విషయం తెలియడంతో రాకేష్ తన వంతు చేయూతనిచ్చాడు ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రాకేష్ని అభినందించారు కార్యక్రమంలో పోద్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు తదితరులు పాల్గొన్నారు
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ టీచర్స్ కాలనీలో గల కట్టమైసమ్మ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా పల్లెకి వచ్చినావు, మా పట్నం వచ్చినావు, నీకేమి బాధ కలిగిందని మా మామలు అడిగిన మామలారా తమలపాకు ఎంత ఉంటుంది మామ అరిచేయి ధర్మన మధ్యలో కావాలి. మన ఎందుకంటే బీద వాళ్ళకు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా అందుబాటులో బాత్రూమ్లు కట్టించడం జరిగింది. మరి అయ్యవారికి కూడా రూమ్ కూడా కట్టించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మేము ఈ గుడి నిర్మాణం చేపట్టినాం. దాదాపు ఒక 30 లక్షల రూపాయల దాకా కూడా ఖర్చు వచ్చింది. అయినా మేము అందరం కూడా సమీకరించి దాన్ని అధిగమించినాం. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే ఈ బుద్వేల్ నుంచి రాజనగర్ వెళ్ళే దారి ఒకటి ఉన్నది. అది దాదాపు మన గ్రామ రికార్డులో కూడా నెలకొన్నది. కాకపోతే ఈ యూనివర్సిటీ అధికారి ఏదైతే వీసీ గారు వచ్చారో ఆ వీసీ గారు వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి కాలువ అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ పైపులు వేస్తామంటని చెప్పి కాలువ తవ్వి అట్లనే పెట్టేసి కాంపౌండ్ వాళ్ళు కట్టేసి అక్కడ రాకపోకలు బంద్ చేసేసి. కాబట్టి ఈ యొక్క రోడ్డు వలన అనేక గ్రామాలకు సౌకర్యం ఉంటుంది. ఏంటంటే ముఖ్యంగా బండ్లగూడ, కిస్మత్పూర్, దర్గా, ఖలీద్ ఖాన్ ఇక్కడ నుంచి చేవెళ్ళ నుంచి వచ్చేవారు కూడా రాజనగర్కు అనుకూలంగా దారి ఉన్నది. కాబట్టి అది కూడా వీసీ గారిని బతిలాడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఒకవేళ అది కూడా వస్తే సంతోషం, అందరికి కూడా సౌకర్యం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా నిజంగా చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే మేము అనుకున్న దానికన్నా అధిక సంఖ్యలో మహిళలు, ముఖ్యంగా మహిళలు అధికంగా వచ్చారు, పురుషులు కూడా వచ్చారు. దాదాపు వారం 10 రోజుల నుంచి పనులు లీవ్ పెట్టుకొని కూడా మాకు అందరికి సహకరించారు. మా కమిటీ సభ్యులు కూడా అదే రకంగా సహకరించారు. అనేక పెద్దలు కూడా మాకు సహకరించారు. కాబట్టి వారందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు. గుడుంబా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బోడ్రాయి తండా, సత్య తండాలలోని ఈ స్థావరాల మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా 3000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మన గ్రామ పంచాయతీలకు చెప్పి అన్ని మొత్తం పొలగొచ్చి వాళ్ళ ఇంటి ముందు పోతాం. తెచ్చిన వాళ్ళ ఇంటి ముందు ఇగో ఇక్కడే ఇల్లు. सुत्या मगा सुत्या ना सुत्या चला
మహబూబాబాద్ జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ నంద్యాల కోటిరెడ్డి వారి ఆదేశాల మేరకు జిల్లాలోను అదేవిధంగా మా డోర్నకల్ మండలంలో కూడా ఎవరైతే అక్రమ వ్యాపారాలు చేస్తున్నారో వారి మీద డోర్నకల్ పోలీసు వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గత 2 రోజుల నుండి డోర్నకల్ మండలంలో బొడ్రాయి తండ, జోగ్యా తండ, లచ్చా తండ గ్రామాల్లో మేము గుడుంబా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న బొడ్రాయి తండాలో, జోగ్యా తండాలో గుడుంబా రైడ్ చేసి దాదాపు 2000 లీటర్ల బెల్లం పానకను మేము డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అక్కడ 5 వ్యక్తుల మీద మేము కేసు కట్టడం, వాళ్ళని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు లచ్చా తండ గ్రామంలో కూడా మేము గుడుంబా రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా అక్కడ దాదాపు ఒక 1000 లీటర్ల బెల్లం పానకాన్ని నాశనం చేసాం. అదేవిధంగా గుడుంబాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 5 వ్యక్తుల మీద మేము కేసెస్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో పీడిఎస్ వ్యాపారం చేసేటోళ్ళకి కానీ, గుట్కా వ్యాపారం చేసేటోళ్ళకి కానీ, గాంజా వ్యాపారం చేసేటోళ్ళకి కానీ పోలీసు వారి యొక్క హెచ్చరిక ఏంటంటే, ఎటువంటి అక్రమ వ్యాపారాలు చేసినట్లయితే మా గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా డోర్నకల్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి వారికి తెలియపరుస్తున్నాము. ఎటువంటి అక్రమ వ్యాపారాలు చేయవద్దని చెప్పేసి. దళిత గిరిజన పేదలపై మాజీ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లి చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అంతర్గాం మండల తెరాస పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయక్ మాట్లాడుతూ ప్రజా దీవెన యాత్ర పేరిట ఓట్ల కోసం అక్రమంగా సంపాదించిన డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బట్ట లక్ష్మి, సర్పంచులు ధరణి, రాకేష్, సతీష్ పాల్గొన్నారు. ఫేస్ కొంచెం పైగానే అది ఓకే. అందరు గిట్టు కొంచెం కొంచెం ఇటు కొంచెం ఇటు కొంచెం వస్తుంది. ఓకే దగ్గర ఉంటుంది కనబడాలి. దూరం ఉండేస్తాను. जिंदाबाद. గడ్డి పచ్చి తెచ్చిరా రవీంద్ర. కాదు
సలానా అన్నా మనవడి పుట్టినరోజును వనపర్తి నివాసి రమణయ్య ఆదర్శంగా నిర్వహించారు. అశ్విత్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ జన్మదిన వేడుకలను ఇలా నిర్వహిస్తే సమాజానికి మేలు చేసిన వారవుతారన్నారు. ఈ విషయంలో రమణయ్య, పుష్పావతి దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈరోజు వనపర్తి మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో మా కాలనీ వాసి అయినటువంటి రమణయ్య గారు, పుష్పావతమ్మ గారుల మనమడు అక్షిత్ జన్మదినం సందర్భంగా ఒక సామాజిక కార్యక్రమం చేయాలనే ఒక గొప్ప తలంపుతోటి ఈ ఏరియాలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో నిత్యావసర సరుకులు ఇంటింటికి బియ్యము, పప్పు, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి స్పృహ అందరిలో రావాలి. ఎందుకంటే ఏదైనా జన్మదినము వేడుకలు ఇంట్లో కేక్ కట్ చేసుకోవడం కాకుండా జన్మదినం సందర్భంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక మొక్క నాటడము, ఇట్లా పేద ప్రజలకు వితరణ చేయడము అనే అంశం మీద అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటామనే ఒక మంచి ఉద్దేశాన్ని మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ జన్మదినాల సందర్భంగా కూడా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరి జన్మదిన వేడుక జరిగినా విధిగా మీ ఇంటి ముందర మొక్కలు నాటండి. లేదంటే ఇలాంటి సామాజిక కార్యక్రమాలు పేదవారికి సహాయంగా నిలిచి మీకున్నటువంటి దాంట్లో తృణమో ప్రణమో ఇతరులు కూడా పెట్టే ప్రయత్నం చేసి సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేయాలని నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా. ఈ సందర్భంగా రమణయ్య గారిని, మరి అదేవిధంగా పుష్పవతమ్మ గారిని మనస్ఫూర్తిగా ఈ వార్డు కౌన్సిలర్గా, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తాను. తమ పొలాలకు వెళ్లే దారిలో అక్రమంగా నిర్మిస్తున్న కల్వర్టును వెంటనే తొలగించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం శివారులో రహదారిపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు, కర్నూలు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ జయన్న, ఎంపీడీఓ బంగారమ్మ, గ్రామీణ ఎస్ఐ సురేష్ కుమార్ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. రైతులకు నచ్చజెప్పారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు. కట్టుకుంటే ఏమి డెమాలిస్ట్ బాగా చెప్తారయ్యా, రోడ్డుకి అటు బండి అడ్డం పెడతావా? సార్ ఇది మెయిన్ రోడ్ 500 ఎకరాలకి రాష్ట్రపోతుంది సార్. 500 ఎకరాలకి రోడ్డు సార్ అది. దానికి సంబంధిత అధికారులు ఉంటారు. చెప్పినాం సార్, వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ డెమాలిష్ చేసి బాధిస్తారు. మరి ఎక్కడ ఉండదు సార్, అంత తొందర ఏం కాదు సార్. మెయిన్ రోడ్ అర్ధగంట పాల్గొంటారు. 500 ఎకరాలకి కంప్లీట్ రోజు క్లోజ్ అవుతుందంటే 500 ఎకరాలకి రోడ్డు అర్ధగంట రోడ్డు ఆపిన బాధపడతారు సార్. అవును సార్, అది చేయరాదు. మరి అది చేయొచ్చు సార్. మాదైతే తప్పే, మాదైతే ఇబ్బంది పడి కడుపు కాలి రోడ్డు మీదకి వచ్చాము. మాది తప్పే, ఒప్పుకుంటాము. కానీ రోడ్డు సార్ ఏం జరిగిందా? మేము స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, మేము అర్జీ పెట్టిన తర్వాత కడుతున్నారు సార్. మేము కలెక్టర్ గారికి ఇచ్చామే, ఎండిఓ గారికి ఇచ్చామే, ఎంపీడీఓ గారికి ఇచ్చామే, ప్రతి ఒక్కరికి 7 మంది ఆఫీసర్స్కి ఇచ్చామే. అది కట్టిన తర్వాత, మేము పెట్టిన తర్వాత వీళ్ళు కడుతున్నారు. దిక్కున్న కాడ చెప్పుకునండి, ఆపేదే లేదు. మాకు అందరూ సహకరిస్తారు అధికారులు, మీరు మాత్రం వ్యతిరేకిస్తారని మాట్లాడతారు వీళ్ళు. ఇందాక వాళ్ళని ఇంటికి పోయి అడుక్కునేము అందరూ, సహకరించలేదు. పోలీస్ గారికి ఫోన్ చేశామే, సార్ మున్సిపల్ సార్
మున్సిపల్ సార్ మీకు ఫోన్ వచ్చేది ఒకసారి చూసుకోండి సార్. మున్సిపల్ గారికి ఫోన్ చేసామే, మాకు రెస్పాండ్ కాలేదు సార్. వాళ్ళు అందరికి అధికారికి అందరికి ఫోన్ చేసామే. వాళ్ళు ఏమన్నా మా మీద కన్స్ట్రక్షన్ ఆపండి అని మంచిగా లేడు సార్. ఇక్కడ 500 ఎకరాల భూములు పోతావు సార్, కంప్లీట్ క్లోజ్ అవుతున్నది. సర్వే కట్టిన తర్వాత, సర్వే కొలిచిన తర్వాత మీరు రోడ్ వేసుకున్నాండి అని చెప్పాం సార్. అసలు ఇంతవరకు సర్వే పడలేదు. ఆ పలనందువల్ల వాళ్ళు కట్టుకుంటాం. మేము 15 దినాలు టైం ఇచ్చాం మీకు. అది దాదాపుగా 1000 ఎకరాల పైన వస్తుండదు సార్. అంత దానికి అన్ని భూములకి రస్తు ఇబ్బంది చేశారా వీళ్ళు. మీరు ఏదన్నా తీసుకొని వస్తే కొలిసేది పరంపోగులు ఉండదంటేనే తీసేపిస్తాను, లేదంటే ఇప్పుడు కడతారు సార్. కొలిసే వరకు ఓపిక పట్టమను, కొలిసిన తర్వాత వాళ్ళు వేసుకున్నామనంటే అట్ట వేసుకుని వాళ్ళు మీకోసం ఆగుతారా అంటాడు. 500 ఎకరాల రైతులు, 1 ఎకర భూమి రైతు. మండల అభివృద్ధిలో వాలంటీర్లతో పాటు ఆన్లైన్ వ్యవస్థ ఎనలేని పాత్ర పోషిస్తుందని కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లి ఎంపీడీఓ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనతో కడప V3 న్యూస్ ప్రతినిధి ముఖాముఖి. లక్ష్యం సమాజహితం. నేను శివాచారి. మన సుండుపల్లి మండలంలోని ఎంపీడీఓ సార్ గారితో మన V3 న్యూస్ ముఖాముఖి. వాలంటీర్ వ్యవస్థ అంతా ఆన్లైన్ పరం చేసినారు, దానిపై మీ స్పందన తెలియజేయండి సార్. దాని మీద మనకు మన ముందు V3 న్యూస్కు నమస్కారము. ఫస్ట్ మనకు ప్రభుత్వం నుండి మనకు సంక్షేమ పథకాలు మొత్తం 24 వరకు ఉన్నాయి. ఇప్పటికైతే దాదాపు ఒక 20 సంక్షేమ పథకాల వరకు మనము పోస్టర్లు, స్టిక్కర్లు అతికించడం జరిగింది ప్రతి సచివాలయంలో కూడా. సచివాలయంలో ఆ స్టిక్కర్ల కింద ఏది ఇప్పుడు జగనన్న తోడు, అట్లా వైఎస్ఆర్ బీమా, మన ఇన్ని రకాలు వచ్చినవన్నీ కూడా మనం స్టిక్కర్ల కింద ఏదైతే లిస్ట్ వచ్చిందో వైఎస్ఆర్ పింఛను ఇట్లా వచ్చినవన్నీ కనిపించి దాంట్లో కింద మనం ఒక లిస్టు తయారు చేయడం జరిగింది. అంటే ఈ డేట్ నుంచి వచ్చే లిస్టు నిన్న శాంక్షన్ అయింది కూడా ఈరోజు ఉంటుంది ఆ లిస్టులో. ఆ లిస్టు పైనుంచి కిందికి పోతుంది. మధ్యలో నుంచి శాంక్షన్ కానేటివి కూడా ఏ కారణంతో కాలేదనేది మధ్యలో ఎర్ర పేపర్ ఉండి కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే పైన ఎలిజిబుల్ లిస్టు, కింద నాన్ ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కటి ఒక సంక్షేమ పథకాలు దాదాపు 20 రకాలు మొత్తం అన్నీ కూడా మనము A to Z ఆఫీస్లో ఉంటాయి. ఎవరైనా సచివాలయం లెవెల్లో ప్రజలు వచ్చి చూసుకోవచ్చు. బాగా జరుగుతుంది మనకు జరగడం అయితే మాత్రం. అలాగే వైఎస్ఆర్ బీమా అయితేమి, చేయుత, వాహన మిత్ర ఇవన్నీ కూడా మన డబ్బులు పంపిణీ చేయడం, డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా. అయినాక కూడా మనకు కొన్ని సర్టిఫికెట్లు రావడం జరిగింది. అవి కూడా వాళ్ళకు పంపిణీ చేసి వాళ్ళతో ఏలుముద్ర వేయించుకొని వెల్ఫేర్ లాగిన్లో మనము వెల్ఫేర్ లాగిన్లో చేయడం జరుగుతుంది. అప్పుడు మనము ఎంతమంది డబ్బులు పని వాళ్ళు తీసుకున్నట్టు అన్ని ప్రూఫ్లు కూడా మనకు ప్రభుత్వం దగ్గరికి చేరేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏ విధంగా ఎంతమంది సభ్యులు ఏ విధంగా పనిచేస్తారు? గ్రామ సచివాలయం వ్యవస్థలో మామూలుగా గ్రామ సచివాలయంలో ఇప్పుడు ఈ మధ్యన కరోనా టైంలో కొంచెము ప్రభుత్వం సడలింపు ఇచ్చినది 2 రోజుల వరకు. ఇప్పుడైతే కంపల్సరీ. మేడిపల్లిలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు మహమ్మద్ అలీ, మల్లారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. హరితహారంలో వృక్ష సంపద పెరిగి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో పోలీస్ వ్యవస్థ భాగస్వామ్యం కావడం సంతోషం కలిగించిందని చెప్పారు. సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ సార్ ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్కువ వరకు ఆడింది.
శ్రీకృష్ణ గారు రాలేకపోయారు. శ్రీనిధి గారు వారి తరఫున, అలానే శ్రీనిధి గారు లేకపోతే ఇంత పెద్ద కమిషనరేట్ ఆఫీస్ వచ్చినందుకు ఆ బీర్జా కూడా మున్సిపల్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో మంచి అందరికి గుర్తింపు లభించే విధంగా నిజంగా మా అదృష్టం సార్ ఇక్కడ మన రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేయడం. దాంట్లో భాగంగానే పోయిన సంవత్సరం కూడా మంచి పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్ టేకప్ చేయడం జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్ టేకప్లో మన సిపి గారు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న అఫీషియల్స్ కానివ్వండి, అందరికీ పేరు పెడుతూ నమస్కారం. ఈరోజు 100% చాలా పెద్ద ప్రోగ్రాం, ఈ నాటకం ఉటకం చేస్తున్నారు. ఈ గ్రీనరీ అంటే ఎంత ఎక్కువైతే అంత బాగా ఉంది. తెలంగాణ వచ్చే ముందు గ్రీనరీ చాలా తక్కువ ఉంది. ఆ టైంలో హెలికాప్టర్ సర్వే చేస్తే ఆదిలాబాద్లోకి ఫారెస్ట్ లేదు. ఇప్పుడు మా ఆనరబుల్ సీఎం గారు చాలా బాగా ప్రోగ్రాం ఇచ్చారు. ఎక్కడెక్కడ మొత్తం తెలంగాణలో ఎక్కడెక్కడ నాటకం లేదు, నాటకం ప్రోగ్రాం చేయాలి. మా సీఎం ఏ ప్రోగ్రాం చేస్తే అంటే బాగా ప్రోగ్రాం చేస్తున్నారు. 230 crores ప్లాంటేషన్ కోసం ప్రోగ్రాం ఇచ్చారు మా సీఎం గారు. 90% ఎక్కువ కంప్లీట్ అయింది. మా పోలీస్ అంటే చాలా బాగా ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. పోలీస్ అంటే ఎంత బాగా తెలంగాణ వచ్చిన తర్వాత పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రాం చేస్తున్నారు. ఏ ప్రోగ్రాం ఇంతకుముందు పోలీసు ఓన్లీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు. చట్టాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తే చర్యలు తప్పవని కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. యనగండ్ల గ్రామంలో జరిగిన ఘర్షణ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామానికి చెందిన దేవసహాయం అనారోగ్యం వలన చనిపోయాడని చెప్పారు. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా అమాయకులపై కేసులు నమోదు చేయించారని అన్నారు. విచారణలో ఈ విషయం వెల్లడైందన్నారు. తప్పుడు కేసు నమోదు చేయించిన వారిపై క్రిమినల్ కేసు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీవీ ఆఫ్ చేయండి, వెనక స్క్రీన్. 24వ తారీఖు సి బెల్గల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ యనగండ్ల ఊర్లో దేవసహాయం అనే ఆయన మీద రాళ్ళు వేసి ఆ రాళ్ళు తగలటం వల్ల ఆయనకి దెబ్బ తగిలి దానివల్ల చనిపోయాడని చెప్పేసి 302 కేసు రిజిస్టర్ అయింది. ఈ విషయంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇన్సిడెంట్లో లేని వాళ్ళ మీద ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారు. 302 కేసులో వాళ్ళని ఎక్కించాలని చెప్పి అని తెలిసింది. అదే కాకుండా వీళ్ళు ఎక్యూజ్డ్ A1 అని చెప్పి ఎవరి పేరు చెప్పారో ఆయన, తర్వాత చనిపోయిన ఆయన దేవసహాయం గారు, వీళ్ళిద్దరూ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన స్పాట్లో అక్కడ లేరు అని చెప్పి కూడా ఎవిడెన్స్ కలెక్ట్ అయింది. ఇంతేకాకుండా ఆ రోజు 302 కేసు రిజిస్టర్ చేయడం కోసం అని చెప్పేసి ఈయన చనిపోయిన తర్వాత 2 hours తర్వాత ఒక MLCని క్రియేట్ చేసి ఆ MLC ఆధారంగా 302 కేసు బుక్ చేశారు. సో ఈ విధంగా చేసినందుకు కూడా ఒక కేసు వాళ్ళ మీద రిజిస్టర్ చేశాము, కంటెంప్ట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అని చెప్పేసి. అంతేకాకుండా ఆ రోజు ఆ ఊర్లో స్టోన్ పెల్టింగ్ జరిగింది అని చెప్పేసి ఇచ్చిన కంప్లైంట్ మీద 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసుల్లో ఎవరు ముందుగా అటాక్ చేసి ఎక్యూజ్డ్ లేకపోయినా, డిసీజ్డ్ ఆ స్పాట్లో లేకపోయినా కానీ కొంతమందిని 302 కేసులో ఫ్రేమ్ చేయాలని ప్రయత్నించి ఆ తర్వాత స్ట్రైక్ చేశారు. వాళ్ళలో మెయిన్గా ఉన్న వాళ్ళని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఎవిడెన్స్ లేని కేసుల్లో ఈ విధంగా ఎవరైనా కనుక ఫాల్స్ కంప్లైంట్స్ ఇవ్వడానికి ప్రయత్నించిన లోకల్ పోలీస్ మీద అన్నెసరీ ప్రెజర్ వచ్చినా కానీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హన్మకొండ సాయిబాబా మందిరంలో రక్తదాన శిబిరం. శ్రీ షిరిడి సాయి సేవా సమాజ్, MGM రక్తనిధి సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం. అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవం. బుద్వెల్ టీచర్స్ కాలనీలో పండుగ వాతావరణం.
టీఆర్ఎస్ యువజన విభాగం నేత ఔదార్యం. రాచర్ల గుండారం గ్రామానికి చెందిన క్రీడాకారుడికి 1,80,000 రూపాయల మేర ఆర్థిక సహాయం. మాజీ మంత్రి ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం. పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లి చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.